కొంతమందికి ఫర్ సపోజ్ వాళ్ళు లోలో ఉన్నారంటే లైఫ్లో చూసేది మీ వీడియోస్, ఒకవేళ ఆనందం ఉన్నా సరే ఇంకా ఆనందాన్ని పెంచుదాం అనుకుని చూసేది మీ వీడియోసే. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ లైఫ్లో కానీ మోటివ్ కానీ? నేను మై లైఫ్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. అంతే, నా జీవితమే నాకు నేర్పిన పాఠాలు బోల్డ్ ఉన్నాయండి. ఎన్ని చెప్పుకోవాలంటే నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అనేది కాదు. ఇన్స్పిరేషన్ అనేది ఒక చోట నుంచి రాదమ్మా, వేరియస్ ఇన్సిడెంట్స్ నుంచి వస్తుంది ఇన్స్పిరేషన్. ఒక్కో చోట ఆకలితో ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక్కో చోట లవ్తో ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక చోట కోపంతో ఇన్స్పిరేషన్ వస్తుంది. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్టి ఇన్స్పిరేషన్. దాన్ని మనం క్యాచ్ చేసుకుని మన రిపర్టరీలో ఉంచుకోగలిగితే, మన బ్యాగ్లో ఉంచుకోగలిగితే, నీకు ఆ క్యారెక్టర్ రైజ్ అయినప్పుడు ఆ క్యారెక్టర్లో మీరు రిపర్టరీ పెట్టగలుగుతారు, సక్సెస్ అవ్వగలుగుతారు. హాయ్ సార్, మీ ఓన్ సన్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది సార్? ఎలా అనిపిస్తుంది అది, మీరు గమ్మత్తుగా సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రశ్న ఉంటుంది, ఏం గురుగారు సినిమా ఎలా వస్తుంది అంటాడు. చాలా దరిద్రంగా ఉందండి ఎవడన్నా అంటాడా? ఎవడు అంటాడు. చాలా బాగుంటుందండి అంటారు. క్వశ్చన్ కామన్, ఆన్సరు కామన్, ఎక్కడైనా జరిగేది అది. ఆ క్వశ్చన్ వేయడం అనేది కామన్గా అతను అడుగుతాడు, ఈ సమాధానం చెప్పడం కూడా కామన్గా లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్ ఎంఎస్ నారాయణ అడిగాడు, ఏమండి అరే నా గెటప్ ఎలా ఉందని అడిగాను నేను, ఏదో మేకప్ వేసుకుంటే. అటువైపు తిరిగి చాలా బాగుంది అన్నయ్య అన్నాడు. చూడకుండా చెప్తావు ఏంటరా అన్నాను. చూసినా అదే ఆన్సర్ కదా అన్నాడు. అలాగా ఓన్ బ్లడ్తో యాక్ట్ చేసినప్పుడు జనరల్గా కాదు, డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మీరు తాత క్యారెక్టర్ అన్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఏముంది, తాత క్యారెక్టరే కదండి, తాతను కాదు కదా.